హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్ముల వరా టూర్స్. మనం లాంగ్ జర్నీ బస్ జర్నీస్ చేసేటప్పుడు మనకి చాలా ఇరిటేట్ చేసే విషయం ఏంటంటే వాష్రూమ్స్. అది మెయిన్గా అమ్మాయిలకి. అది మనం మంత్లీలో ఉంటే ఇంకా ఇరిటేటింగ్గా ఉంటుంది. అదే మనకి బస్లోనే వాష్రూమ్స్ ఉంటే సూపర్ కదా. సో ఈ రోజు నేను మనకి ఈ లాంగ్ జర్నీస్లో ఏ బస్ సర్వీస్ వాళ్ళు మనకి వాష్రూమ్ ఫెసిలిటీస్ని బస్లోనే ప్రొవైడ్ చేస్తున్నారో నేను చెప్పబోతున్నాను అనమాట. దాంట్లో మనకి టాప్లో వచ్చేది మనకి ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అనమాట. దాని తర్వాత కేఎస్ఆర్టీసీ ఐరావత్ బస్ సర్వీసెస్ వాళ్ళు అండ్ మనకి విఆర్ఎల్ ట్రావెల్స్ వాళ్ళు కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు బస్ వాష్రూమ్ ఫెసిలిటీస్ని బస్సెస్లోనే. అండ్ యాస్ పార్క్ హాలిడే వాళ్ళు కూడా మనకి టాయిలెట్ ఫెసిలిటీస్ని బస్సులోనే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ సో వాల్వో లగ్జరియస్ బస్సెస్లో కూడా మనకి వాష్రూమ్ ఫెసిలిటీస్ అనేటివి ప్రొవైడ్ చేస్తారనమాట. మోస్ట్లీ ఇప్పుడు వచ్చే చాలా బస్ సర్వీసెస్ వాళ్ళు మనకి టాయిలెట్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఇవన్నీ బస్ సర్వీసెస్ ఇప్పుడు నేను చెప్పిన బస్ సర్వీస్లో అన్నిట్లో కూడా కొన్నిట్లో మనకి మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఈ టాయిలెట్ ఫెసిలిటీస్ అనేవి మనకి ఏ బస్సెస్లో ఉంటాయంటే ఏవైతే లాంగ్ జర్నీ చేస్తున్నాయో ఆ బస్సెస్కి మాత్రమే ఉంటాయన్నమాట. ఇక్కడిక్కడ జస్ట్ 8-10 అవర్స్ ఉండే బస్సెస్కి మనకి టాయిలెట్ ఫెసిలిటీస్ ఉండవు. మేజర్గా 2-3 డేస్ లాంగ్ జర్నీ ఉంటుంది కదా, అలాంటి బస్సెస్కి మాత్రమే మనకి టాయిలెట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. కాకపోతే ఇంటర్సిటీ మాత్రం మనకి దగ్గర షార్ట్ డ్యూరేషన్కి కూడా మనకి టాయిలెట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. కానీ వేరే బస్ సర్వీసెస్ మాత్రం మనం ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి, ఈ వాష్రూమ్స్ మనం మెయిన్గా ఓన్లీ ఫేస్ వాషెస్కి ఇంకా యూరిన్ కోసం మాత్రమే వాడాలి. వేరే పర్పస్ కోసం మనం వాడకూడదు అనమాట. సో ఇలాంటివన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే వాళ్ళు క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇది ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ పాయింట్ వాళ్ళు హైలైట్ చేసి చెప్తారు. సో మీరు అన్నీ గుర్తుపెట్టుకొని మీరు బస్ జర్నీని హ్యాపీగా చేయొచ్చు అనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.